నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి నెక్ అండ్ బ్యాక్ పెయిన్. సో, నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు అన్ని ఆసనాస్ సూట్ అవ్వవు. కొన్నిసార్లు సూట్ అవుతాయి, కొన్నిసార్లు సూట్ అవ్వవు. అది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆసనాలు అస్సలు చేయకూడదు. కొన్నేమో కొంతమందికి చేస్తే ఏమనిపించదు, కొంతమందికి చేస్తే నొప్పి లేస్తది. అది మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక ఆసన చేస్తే నొప్పి లేస్తుందనుకోండి, నేను అది చేయకూడదు అలా. సో, ఇప్పుడు నెక్ అండ్ బ్యాక్ పెయిన్‌కి అన్నీ ఇప్పుడు నేను మీకు చూపించేటి మంచిగా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. డైలీ మార్నింగ్ చేసుకోండి, ఈవినింగ్ కూడా చేసుకోండి. మీకు రిలాక్స్ ఉంటది. నిద్ర కూడా బా పడతది. సో, ఫస్ట్ వచ్చేసి స్పైన్ కంప్లీట్ స్ట్రెయిట్ ఉండాలి. స్పైన్ కరెక్ట్‌గా లేకపోతే ఆటోమేటికల్లీ నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. బ్రెయిన్ ఈజ్ ఆటోమేటికల్లీ కనెక్టెడ్ టు యువర్ స్పైన్ కదా! సో, ఇక్కడ స్ట్రెయిట్ ఉంటేనే ఇది కూడా బా పని చేస్తది. మనకి యాక్టివ్ ఉంటది. సో, ఫస్ట్ స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకున్న తర్వాత స్లోగా రైట్ హ్యాండ్ ఇలా తీసుకొని స్లోలీ లెఫ్ట్ బెండ్ చేయండి. స్లోలీ మళ్ళీ ఇన్‌హేల్. రిలాక్స్. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా రైట్‌కి. ఇక్కడ కాసేపు ఉండి స్లోలీ మళ్ళీ సెంటర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన చేసేటప్పుడు స్లో మూమెంట్స్ ఉండాలి. ఒకసారి ఆసనాలో వెళ్ళాక కూడా ఒక 2-3 సెకండ్స్ మినిమమ్ అక్కడ ఉండండి. అప్పుడే బాడీకి అర్థమవుతుంది. ఓకే, దే ఆర్ రిలాక్సింగ్ అని. సో, సేమ్ మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. సేమ్ మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా స్లోలీ మళ్ళీ పైకి. ఇప్పుడు ఇదే సేమ్ పొజిషన్‌లో ఇన్‌హేల్ పైకి ఇలా. స్లోలీ ఎక్స్‌హేల్ ఇలా కిందికి. చిన్ చెస్ట్ కానించండి. స్పైన్ కంప్లీట్ స్ట్రెయిట్. మీకు ఆల్రెడీ వెనకాల రిలాక్సింగ్ అనిపిస్తూ ఉంటది. సేమ్ మళ్ళీ. ఇలా. ఇది కూడా ఒక 10-20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఈచ్ 10-20 టైమ్స్. ఎందుకంటే మీకు చేయగలిగేవి కొన్ని ఆసనాలు కాబట్టి ఫస్ట్ ఇది తగ్గించుకోవాలి. బ్యాక్ అండ్ నెక్ పెయిన్ తగ్గించుకున్నాక మీరు అన్ని ఆసనాలు చేయగలుగుతారు. సో, వాకింగ్ కూడా వెళ్ళండి దీంతో పాటు. ఇప్పుడు సేమ్ ఇదే కూర్చున్న పొజిషన్‌లోనే ఈ 2 చేతులు తీసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా వెనకాలకి. జస్ట్ నెక్ మాత్రమే మూవ్ చేయండి. సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. పొజిషన్‌లో ఒక 5-10 సెకండ్స్ ఇలా ఉండండి. అప్పుడే మనకు చాలా రిలాక్సింగ్ అనిపిస్తది. మళ్ళీ సేమ్ ఇలా. ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్. సేమ్ రైట్ సైడ్ కూడా ఒక 5-10 టైమ్స్ నీట్‌గా చేసేసుకోండి ఇలా. ఇది కూడా నీట్‌గా మంచిగా రిపీట్ చేసుకోండి. చాలా రిలాక్సింగ్ అనిపిస్తది. ఇప్పుడు స్లో మూమెంట్స్‌లో నెక్ రొటేషన్స్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా స్లోగా ఇలా. ఇక్కడొచ్చి మళ్ళీ కాసేపు ఆగి రివర్స్ డైరెక్షన్ ఇలా. స్లోలీ పైకి. ఇది మీకు ఎలా అనిపిస్తుంది దాన్ని బట్టి ఎక్కువ రిపిటేషన్స్ తీసుకోండి. ఫస్ట్ జెంటిల్ ఉండండి. కొంచెం తిప్పినట్టు అనిపించకుండా ఒక 5 టైమ్స్ చేసుకోండి సరిపోతది. ఇటు సైడ్ ఒక 2 టైమ్స్ లేదా ఇటు సైడ్ ఒక 2 టైమ్స్ 4 రొటేషన్స్ వస్తాయి. చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఈ నీస్ లిఫ్ట్ చేయొద్దు. ఒకవేళ నీస్ లిఫ్ట్ అవుతున్నాయి అనిపిస్తే ఇలా తీసుకోండి సింపుల్‌గా అంతే. ఈ టార్సో ఏదైతే ఉందో ఇది అడ్జస్ట్ చేసుకోండి. ఇది అడ్జస్ట్ చేసి ఇలా ఉందనుకోండి, ఇంకా ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నాను కదా! స్లోలీ టార్సోని ఫస్ట్ కరెక్ట్ చేసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ ఇలా పైకి. నెక్ మంచి కంఫర్టబుల్ పొజిషన్‌లో పెట్టండి. ఇది స్పైన్‌కి, సైడ్స్‌కి కూడా చాలా రిలాక్సింగ్ అనిపిస్తది. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. మంచిగా టార్సో అడ్జస్ట్ చేసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా పైకి. స్లోలీ స్ట్రెయిట్. ఇది కూడా సేమ్ 5-10 టైమ్స్ ఇటు సైడ్, 5-10 టైమ్స్ ఇక్కడ సైడ్ రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. సో, స్లోలీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పొజిషన్ నుంచి ఇలా టేబుల్ వచ్చేసేయండి. టేబుల్ పొజిషన్‌లో కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. చేతులు ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ కింద ఉండాలి. ఇది బ్యాక్ అండ్ నెక్‌కి చాలా చాలా మంచిది. మార్జరీ విత్లాసన్, క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ అంటారు. ఇప్పుడు ఇలా మంచి స్పైన్ అడ్జస్ట్ చేసుకున్నారు కదా! స్లోలీ ఆర్చ్ చేసుకుంటూ పైకి ఇన్‌హేల్,
రౌండ్ చేసుకొని బ్యాక్ని, చిన్ టు ద చెస్ట్, ఎక్స్హేల్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లో మూమెంట్స్ ఇలా కిందికి. సేమ్ ఇదే రిపీట్ చేస్తూ ఉండండి. ఇది కూడా ఒక 5 times మినిమం రిపీట్ చేయండి. స్లో మూమెంట్స్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఇలా స్లోలీ ఇది ఒక 5 to 10 times మీ కంఫర్ట్ని బట్టి రిపీట్ చేసుకున్న తర్వాత, లేదా మార్నింగ్ ఒక 5, ఈవినింగ్ ఒక 5. ఇప్పుడు స్లోలీ ఈ 2 ఇలా టోస్ ఉన్నాయా, ఈ టోస్ని ఇలా దగ్గరికి తెచ్చేసేయండి. తెచ్చేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్. మొత్తం నీట్గా ఇక్కడ కింద రిలాక్స్డ్గా కూర్చొని 2 చేతులు మంచి కంఫర్టబుల్ పొజిషన్ పెట్టేసి కింద ఆనిచ్చేసేయండి. ఇలా ఇది బ్యాక్కి ఇంకా నెక్కి చాలా రిలాక్సింగ్ పొజిషన్ అనమాట. సో ఇది మీరు 10 seconds ఉండండి. ఈచ్ ఆసన సేమ్ ఇప్పుడు శిశు ఆసన వెళ్తారు కదా, ఇలా ఒక 10 times. మళ్ళీ స్లోలీ పైకి వచ్చేసి 10 seconds ఉండండి అక్కడ. సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ 10 seconds ఇలా కింద. మొత్తం రిలాక్స్ పెట్టేసుకోండి, కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. ఇంకొక ఆసన చూపిస్తాను. ఇది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ఆసన. నెక్ అండ్ బ్యాక్ పెయిన్కి, స్ట్రెస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని స్లోలీ ఇలా సైడ్కి పెట్టేసుకొని చేతి మొత్తం కంప్లీట్ రిలాక్స్, బాడీ మొత్తం ప్రాపర్ రిలాక్స్. ఎక్కడా కూడా ఇట్లాంటి బర్డెన్ ఉండదు. ఇలా థ్రెడ్ ద నీడిల్ అంటారు. స్లోలీ మళ్ళీ పైకి, రైట్ హ్యాండ్, సేమ్ స్లోలీ ఇటు సైడ్, ఎక్స్హేల్. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. ఈచ్ సైడ్ 5 times అనమాట. అటు సైడ్ ఒక 5 times, ఇటు సైడ్ ఒక 5 times రిపీట్ చేసుకోండి. చాలా రిలాక్సింగ్గా ఉంటాయి ఈ ఆసనాలన్నీ. సో ఇవన్నీ చక్కగా రిపీట్ చేసుకోండి. ఇంకొకటి, నొప్పులు ఉన్నప్పుడు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి లేకపోవడం. వైటమిన్ డి లేకపోతే కూడా పెయిన్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో చూసుకోండి, వైటమిన్ డి అనేది జస్ట్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకండి, సన్ నుంచి వచ్చేలాగా చూసుకోండి. నీట్గా వాకింగ్ వెళ్ళండి. ఒకటేసారి స్ట్రెచ్లో కాకుండా ఒక వాకింగ్ వెళ్ళండి. మార్నింగ్ మంచిగా సన్ రైజ్ తర్వాత కాసేపు ఒక 15 minutes వాకింగ్ వెళ్ళొచ్చి ఈ ఆసనాస్ అన్ని స్లోగా చేసుకొని ప్రాణాయామం చేసుకోండి. బికాస్ స్టిఫ్నెస్ ఇన్ యువర్ బ్రెయిన్, స్టిఫ్నెస్ ఇన్ యువర్ మజిల్స్. సో ఇక్కడ స్ట్రెస్ ఉంటే ఇక్కడ కూడా స్ట్రెస్సే ఉంటుంది. ఇక్కడ పోతేనే ఇక్కడ కూడా పోతుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ ఈవినింగ్ కూడా ఒక 5 to 10 minutes వాకింగ్ అలా వెళ్ళొచ్చి సేమ్ ఇది మళ్ళీ ఒక 10 to 15 minutes చేసుకోండి. చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం బ్యాక్ అండ్ నెక్ పెయిన్ తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఇంకా అన్ని పనులు మంచిగా చేసుకోగలుగుతాం కదా. లేకపోతే ఎలా ఉంటుంది, కూర్చునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం డైలీ ఎలా నిల్చుంటున్నాం, ఎలా కూర్చుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు ఇలా కూర్చుంటున్నాం, ఈ మధ్యలో తెలియకుండానే ఇలా చూస్తున్నాం టీవీస్, ఆఫీస్ వర్క్ ఇలా తీసుకుంటాము, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు, అలా రాంగ్ కదా. సో జాగ్రత్తగా కూర్చోవాలి, పొజిషన్ చూసుకోవాలి. లేకపోతే ఈ పెయిన్స్ ఇంకా తగ్గవు, ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతుంటాయి. ఎక్కువ బాదర్ చేస్తాయి కదా, ఎక్కువ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. డైలీ 1 hourకి ఒకసారి యాక్టివ్ ఉండండి. 1 hourకి ఒకసారి ఇట్లా ఒక అట్లీస్ట్ ఒక 5 to 10 rounds అలా ఒక చిన్న వాక్ మీ రూమ్లో అయినా సరే అలా వాకింగ్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చోండి. మీ పొజిషనింగ్ అనేది వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఎగ్జాక్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్ ఐ లెవెల్లో మీ స్క్రీన్ ఉండాలి. కాళ్ళ కింద కంపల్సరీ ఒక చిన్న స్టూల్ వేసుకోండి, చిన్న సపోర్ట్ ఉండాలి. అప్పుడే పొజిషనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి గూగుల్లో చూడండి, మీకు పొజిషన్ కూడా తెలిసిపోతుంది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పెయిన్స్ ఉన్నప్పుడు. ఇవి నెగ్లెక్ట్ చేస్తే ఇది తగ్గదు. సో డైలీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి.